Hello all, welcome back to our channel of JNDH updates. సో క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. మాకు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉంటుందా ఉండదా అని. అండ్ మెయిన్లీ సెకండ్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్స్ అండ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే కంప్లీట్ అయిపోయారో సో వాళ్ళ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. బట్ థర్డ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ రావాలి. సో అవి కూడా అప్కమింగ్ వీక్లో మనకైతే వచ్చేస్తుంది. అండ్ మోస్ట్ కన్ఫ్యూజన్ డిసిషన్ ఏంటంటే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఈ ఇయర్ ఉంటుందా ఉండదా అని. అండ్ లాస్ట్ ఇయర్ లాగా రిలాక్సేషన్ ఇస్తారా లేకుంటే ఇయర్ క్రెడిట్ బేస్ డిటెన్షన్తో ఏమైనా డిటైన్ చేస్తారా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్ గ్రూప్స్. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే జేఎన్టీహెచ్లో లాస్ట్ ఇయర్ వితౌట్ ఎనీ క్రెడిట్స్ అనేది వాళ్ళు రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అక్కడ నేను ఫస్ట్ పేజ్లో డిస్ప్లే చేశాను ఈ మన క్రెడిట్స్ గురించి. సో ఏ ఇయర్కి ఎన్ని క్రెడిట్స్ కావాలని. సో ఇన్ కేస్ ఒకవేళ ఎక్కువ ఉంటే లైక్ మీకు క్రెడిట్స్ అనేది కరెక్ట్ ఉంటే సరిపోతుంది. ఆర్ఎల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న అప్డేట్. సో మనకి రిలాక్సేషన్ ఇస్తారా లేకుంటే 25% కంటే తక్కువ ఉన్న క్రెడిట్స్ వాళ్ళని డిటైన్ చేస్తారా అనేది జేఎన్టీహెచ్ షుడ్ డిసైడ్. అండ్ అది కూడా ఎలా డిసైడ్ చేస్తారంటే లైక్ మనకి ఈ డిటెన్షన్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటే లైక్ పోయినసారి మనకి డిటెన్షన్ పర్సంటేజ్ అనేది చాలామంది ఉన్నారు. సో అందుకే వాళ్ళు రిలాక్సేషన్ ఇచ్చారు. గవర్నమెంట్ కూడా ఏ యూనివర్సిటీని డిటైన్ చేయొద్దు, స్టూడెంట్స్ని డిటైన్ చేయొద్దని వాళ్ళైతే ఇచ్చారు. బట్ ఈ ఇయర్ ఆల్రెడీ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు 25% కంటే తక్కువ క్రెడిట్స్ ఉన్న వాళ్ళని మాత్రం లైక్ డిటైన్ చేయొచ్చు అని, కంటే తక్కువ ఉంటే క్రెడిట్స్ మాత్రం డిటైన్ చేయొచ్చు అని ఆల్రెడీ ఒక న్యూస్ లెటర్ అయితే వచ్చింది. అండ్ అది R25 వాళ్ళకైతే అప్లికేబుల్ ఉంటుంది. అండ్ R22 వాళ్ళకి అప్లికేబుల్ ఉందా లేదా అని సో వాళ్ళైతే అక్కడ ఏం మెన్షన్ చేయలేదు ఆ లెటర్లో. అండ్ ద థింగ్ ఈజ్ దట్ మనకి ఆల్రెడీ మీ కాలేజ్లో ఇప్పుడు మిడ్స్ జరుగుతున్నాయి కదా. సెకండ్ ఇయర్ వాళ్ళకైతే 3-1 మిడ్స్ ఉంటాయి. ఆ మిడ్స్ లోపు ఏదో ఒక డెసిషన్ అయితే వస్తుంది. సో మ్యాక్సిమం లేదు అనుకుంటున్నాను, రిలాక్సేషన్ ఇస్తారు అనుకుంటున్నాను. ఇన్ కేస్ లేదు అంటే మాత్రం ఒక డిటెన్షన్ లిస్ట్ అయితే వస్తుంది మీ కాలేజ్కి ఎవరైతే తక్కువ ఉన్న క్రెడిట్స్ తక్కువ ఉన్న వాళ్ళకి. సో ఇన్ కేస్ ఒకవేళ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ చేసినా కానీ 25% కంటే తక్కువ ఉన్న క్రెడిట్స్ వాళ్ళని మాత్రమే డిటైన్ అయితే చేస్తారు. అండ్ ఒకవేళ తక్కువ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం, లేకుంటే లేదు. సో ద థింగ్ ఈజ్ దట్ మీ 3-1 మిడ్స్ లోపు మీకైతే వస్తుంది. మీ కాలేజ్ వాళ్ళే చెప్తారు ఒకవేళ మీరు డిటైన్డ్ అయితే మీ కాలేజీకి రాకండి అని చెప్తారు. ఆర్ఎల్స్ ఒకవేళ రిలాక్సేషన్ ఇస్తే మాత్రం మీరు అలాగే కంటిన్యూ అవుతారు. సో ఇది అప్డేట్ రిగార్డింగ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అప్డేట్. సో మ్యాక్సిమం ఛాన్సెస్ ఏంటంటే రిలాక్సేషన్ ఇచ్చడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ లేదు డిటెన్షన్ చేద్దాము అంటే మాత్రం 25% కంటే తక్కువ క్రెడిట్స్ ఉన్న వాళ్ళని మాత్రమే మ్యాక్సిమం డిటైన్ చేసే అవకాశం ఉన్నది. అండ్ ఇది జేఎన్టీహెచ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అప్డేట్. థర్డ్ ఇయర్ రిజల్ట్స్ రావాలి, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ రావాలి. సో వచ్చాక మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్న వాళ్ళు థర్డ్ ఇయర్కి 3-1కి వెళ్ళారో సో మీ కాలేజెస్లో మ్యాక్సిమం చాలామందికి తెలిసి ఉంటుంది. లైక్ వాళ్ళకి ఆల్రెడీ అప్డేట్ వచ్చేస్తుంటుంది రిగార్డింగ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి. సో మెయిన్లీ 3-1 మిడ్ ఎగ్జామ్స్ ముందు వరకు అయితే మీకైతే ఇచ్చేస్తారు అప్డేట్. సో మీరు డిటైన్ అయ్యారా ఎవరికంటే తక్కువ క్రెడిట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే. సో వాళ్ళకైతే మీకు ఒకవేళ మీ కాలేజ్లో రమ్మంటే వెళ్ళి రాయండి, అప్పటిదాకా ఛాన్స్ ఉంది. సో ఇది గైస్ అప్డేట్ అండ్ రిగార్డింగ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ అండ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కూడా వెరీ సూన్ వస్తాయి. అండ్ ఈ ఇయర్ వినాయక చవితి నిమజ్జనం ఉంది థర్స్డే ఫ్రైడే. సో చూద్దాం ఈ వీక్ డిక్లేర్ చేస్తారా నెక్స్ట్ వీక్ డిక్లేర్ చేస్తారా అనేది రిజల్ట్స్ అనేది. సో ఇది అప్డేట్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్ 3-2 రిజల్ట్స్ అయితే రావచ్చు ఎక్స్పెక్టింగ్. బట్ మనకి నిమజ్జనం అయితే ఉంది కాబట్టి సో ఛాన్సెస్ ఆర్ వెరీ లో. అండ్ నెక్స్ట్ వీక్ చూద్దాం ఒకవేళ చేస్తే చేయొచ్చు అని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.